వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో మిస్ అవుతున్న అమ్మాయిలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమ్మాయిలు మిస్ అవుతున్నారంటే ఉమెన్ ట్రాఫికింగ్ లేదా అమ్మాయిలను తీసుకెళ్లి ఇంకేదో చేస్తున్నారు అనుకుంటూ చాలా చాలా చూసాం. అదే చిన్న పిల్లలైతే అమ్మేస్తున్నారు అంటూ, అలాగే వ్యభిచారాల కోసం మరొక దాని కోసం అమ్మాయిలను అపహరిస్తున్నారు అనేది వింటూ వచ్చాం. కానీ అమ్మాయిల భారత్లో మిస్ అయిన కేసుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందట. కర్నూలుకు చెందిన ఒక రిపోర్టర్ సంచలన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారట. ఏంటి అంటే 2017-18లో 7,000 మంది అమ్మాయిలు, 2015లో 4,000 అమ్మాయిలు, మొన్నటికి మొన్న మహారాష్ట్ర గురించి చెప్పుకున్నాము, కొన్ని లక్షల మంది అమ్మాయిలు, అలాగే హైదరాబాద్ 2020లో వారంలోనే 500 మంది అమ్మాయిలు, ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మాయిల మిస్సింగ్ జరుగుతూనే ఉంది. అమ్మాయిల మిస్సింగ్ ఎక్కువగా ఫిబ్రవరి నెలలో జరుగుతోంది. ఎందుకు అనంటే ఫిబ్రవరి నెలలో వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు కదా. ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి ప్రేమికుల దినోత్సవం రోజు అమ్మాయిలు కనబడకుండా పోవడం, ఇక కొంత వయసులో ఉన్న అమ్మాయిలు అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు అనుకునే విధంగా తల్లిదండ్రులు వదిలేసుకోవడం, వెతికి దొరకలేదు అనే దాంతో వదిలేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అబ్బాయిలు చాలా టిప్పు టాప్గా తయారయ్యి అమ్మాయిలకు వలవేసి పట్టుకొని ఈ అమ్మాయిలను ఉమెన్ ట్రాఫికింగ్ కోసము లేకపోతే చిన్న పిల్లలను అయితే అమ్మేసి డబ్బులు చేసుకోవడమే కోసమే కాదు, ఒక మెడికల్ మాఫియా కోసం అమ్మాయిల అపహరణ జరుగుతున్నట్టుగా కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే అమ్మాయిలకు మందలవాట్లు, గుట్కా అలవాట్లు, సిగరెట్ అలవాట్లు ఇలాంటివి ఏవి ఉండవు. అమ్మాయిల బాడీలోని అవయవాలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి యుక్త వయసులో, చిన్నపిల్లల నుంచి యుక్త వయసులో ఉన్న అమ్మాయిల వరకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయిలను మోసం చేసి ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నట్టు తీసుకెళ్లి ఆ అమ్మాయిలను ఈ అవయవాల కోసం అమ్మేస్తున్నారట, బాడీలోని అవయవాల కోసం. ఇది సంచలనంగా వెలుగులోకి వచ్చింది. ఇది వెలుగులోకి రావడంతో ఇప్పటి వరకు అమ్మాయిల మిస్సింగ్ లో ఒకే కోణంలో ఆలోచిస్తూ వస్తున్న దానికి సంబంధించి మరింత భయాందోళనకు గురి చేసే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక అమ్మాయిల అవయవాలు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిలు బ్రతికుంటారా, చనిపోతారా, చనిపోతే అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద సెన్సేషనల్. అయితే మెడికల్ మాఫియా అనేది అమ్మాయిల మిస్సింగ్ లో ఒక కొత్త కోణంగా చూడొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. అయితే క్రైమ్ బ్రాంచ్ ఉత్తరప్రదేశ్ వారు దీనికి సంబంధించి ఒక చిన్న జాగ్రత్తను కూడా చెప్పారు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు మీ చుట్టే ఉండొచ్చు. ప్రేమ పేరుతోటి లవ్ జిహాద్ కోసమనో, మత మార్పిడి కోసమనో, లేకపోతే ప్రేమ పెళ్లితోటి ఉమెన్ ట్రాఫికింగ్ వైపు మళ్లించడం కోసమో, చిన్నపిల్లలు అయితే అమ్మాయటం కోసమో కాదు, ఏకంగా మీ బాడీలో ఉన్న అవయవాలను దోచేయడానికి కూడా ప్రేమ పోరుతో వలేసే దుర్మార్గులు ఉన్నారు. అలాగే ఏదో ఒక సాకుతో మీకు స్నేహం చేస్తూ మిమ్మల్ని మాయం చేస్తే ద్రోహులు ఉన్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి అంటూ ఉత్తరప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ విజ్ఞప్తి కూడా చేసిందట. ఏదేమైనా అమ్మాయిలు జాగ్రత్త. ఏ రకంగా చూసుకున్న అమ్మాయిలకు సేఫ్టీ లేదు. ప్రేమ పేరుతో ఒక్కసారి వలలో పడ్డాము అంటే జిహాదీల చేతుల్లోనో, లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ వైపు, లేకపోతే ఇగో ఇలా అవయవాల అమ్ముకోవడం కోసమో, లేకపోతే ఇంకా చాలా 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 జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చదువుతూ ఉంటే చాలా భయాందోళనకు గురవుతుంది. మిస్సింగ్ అవుతున్న అమ్మాయిల సంఖ్య వింటుంటే భయం అవుతుంది. ఏదేమైనా పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లను కొలిచే ఈ భారతదేశంలో ఆడపిల్ల ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలి అని ఆలోచించే దుర్మార్గులు ఎక్కువైపోయారు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి అడుగులు ముందుకేద్దాం, మనోధైర్యంగా ఉందాం. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించినా, లేకపోతే మన గురించి తప్పుగా ఆలోచించినా చుక్కలు చూపిద్దాం. ఇంట్లో పేరెంట్స్ కూడా అమ్మాయిల విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. కాబట్టి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.